హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం టిఫిన్స్లోకి ఇది నువ్వుపప్పు వేయించుకుంటున్నాను. ఎర్రగాను నువ్వుపప్పు చట్నీ, అల్లం చట్నీ రెండు ఒకసారి చేసేసుకుందామని మొదలుపెట్టాను. ఈ నువ్వుపప్పు వేయించుకున్నాను చిన్న గ్లాసుడు. ఇదిగో అల్లం ముక్కలు కూడా తొక్క తీసి ముక్కలు చేసుకుని వేయించుకోవాలి. పోపులో వేయించుకుందాం. ఇదిగో నువ్వుపప్పు వేయించానా, ఇక్కడ చింతపండు రెండింటిలోకి కలిపి మరగబెట్టేస్తున్నాను. ఇదిగో బెల్లం ఒక 100 గ్రామ్స్ రెండింటికి కలిపి వేసాను. ఇదిగో సాల్ట్ రెండు చట్నీలకి కలిపి 3 స్పూన్లు చిన్న స్పూన్లు సాల్ట్ వేసాను. పసుపు వేసేసాను. చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుందాం, మరిగేటప్పుడు కూడా బాగుంటుందని వేసేసాను. ఇది ఇలాగా 5 మినిట్స్ మరగబెడితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదిగో నువ్వుపప్పు వేగిపోయింది. ఇది తీసేసి పోపులు వేయించుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించాను. పోపులు ఇవ్వు. రెండు చట్నీలకి పోపులు: శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి. ఇవి అల్లం ముక్కలు నూనెలో వేయించుకోవాలి. ఇవి చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరగబెట్టాను. బాగా 10 మినిట్స్ మరగబెట్టాను. ఇగో నువ్వుపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పోపులు వేయించేసుకున్నాం. రెండు చట్నీలకి కలిపి ఈ పోపు. ఈ ట్రిప్ వెరైటీగా కారంతో కూడా చేసుకున్నాం. పోపు వేయించుకున్నాక పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి అల్లం, ధనియాలు, ఇదిగో జీలకర్ర, ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసి బాగా వేస్తున్నాం. ఇలా చేసి నిలవగా పెట్టుకుంటే రోజు కష్టపడక్కర్లేదు. మేము టిఫిన్ ఒకటి చేసేసుకోవచ్చు. చట్నీలు చేసుకుంటూ టైం హడావుడిగా అయిపోతుందని కంగారు పడక స్టాక్ పెట్టుకుంటే. ఇదిగోండి, ఇది నువ్వుపప్పు చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీకి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పోపులతో పాటు ఇదిగో అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కలిపి చట్నీ చేసుకుందాం. నువ్వుపప్పు చట్నీ తయారవుతుంది. చట్నీ మీదకి పైన ఈ పోపు వేసుకుంటే బాగుంటుంది. పోపుతో పాటు ఇదిగో ఇంగువ బాగా వాడుకోవాలి మనం చక్కగా. ఇంగువ, కరివేపాకు కూడా వేసాను. వేసి ఇదంతా వేయించుకొని చట్నీలు చేసుకుంటాం కదా, ఆ చట్నీ మీదకి వేసుకుంటే పోపులు పంటికి తగిలి బాగా ఉంటాయి. చట్నీలు చేశాక మళ్ళీ కలుసుకుందాం. ఇదిగోనండి నువ్వుపప్పు పచ్చడి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం 10 రోజులు నిలవ ఉంటుంది. రోజు కష్టపడి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు హడావుడిగా రోజు చట్నీలు వెతుక్కోక్కర్లేదు అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది అల్లం చట్నీ. ఇది కూడా రెండు కలిపి ఒకసారి చేసేసాను. ఇలాగ గట్టిగా ఉందనుకోండి, కొంచెం కొంచెం విడిగా కప్పులోకి తీసుకుని వాటర్ కలుపుకొని లూజ్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వేసుకోవచ్చు. ఇలాగా ఒక 15 రోజులు, నెల వరకు నిల్వలు ఉంటాయి. వేడి నీళ్ళు కాచి చట్నీ చేశాను. మామూలు నీళ్ళు పోసేయలేదు నేను.